ప్రైజ్ లో హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. ఈ దినము దేవుడు మనతో మాట్లాడిన మాట యోహాను సువార్త 11:25. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. అనేక మంది అనుకోవచ్చు, ఏంటి చనిపోయిన వారు బ్రతకరు కదా, చనిపోవడం ఏంటి, బ్రతకడం ఏంటి అనేసి. ఇక్కడ మరి క్రీస్తు వారు ఆత్మ సంబంధమైన మర్మం ఒకటి తెలియజేయుచున్నాడు. మన పాపంలో, అక్రమంలో, అవినీతిలో మరి మనం వాటన్నిటిలో చనిపోయినట్లయితే, వాటన్నిటిని మనం చంపుకొని మరలా మరి పరిశుద్ధతను మనం పొందుకొని జీవించినట్లయితే మనము మరలా దేవుడు మరి ఉన్నతమైన ఆ యొక్క పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తానని మరి క్రీస్తు వారు తెలియచేయుచున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి బ్రతికిన వారు మరి బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. అంటే మరలా పరిశుద్ధత నుండి మళ్ళీ పాపానికి ఎవడు కూడా పరిశుద్ధత పొందుకొని దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్న తర్వాత మనము మరలా ఎట్టి పరిస్థితుల్లో కూడా చనిపోవడం అనేది, మరలా పాపం అనేది మన యొద్దకు రాదు. ప్రియ సహోదరి సహోదరులారా, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. దేవుని యందు మనం విశ్వాసం ఉంచువారుగా ఉండాలి. దేవుని యందు విశ్వాసంతో పాటు మన యొక్క జీవితంలో మరి పాపము చేయకుండా మన తలంపులను, మన ఆలోచనలు, మన నడవడుకును, మన హృదయాన్ని మరి దేవుని వైపు త్రిప్పుకుని వారుగా ఉండాలి. దేవుని వాక్యము చేత మనము మన నడతలను శుద్ధి చేసుకున్నట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఎన్నటికీ కూడా మనము చనిపోయిన వారము కాదు. మరి భూమి మీద మరి యాత్రికులు, పరదేశులు శారీరకంగా మనం చనిపోవచ్చు ఒకానొక దినాన. అయితే మరలా మనము ఆ యొక్క తీర్పు దినమందు రెండవ మరణం అనేది ఒకటి ఉంది. ఆ తీర్పు దినమందు మనము మరి చనిపోకుండా మరి మరణానికి పాత్రలు కాకుండా జీవించగలగాలి అంటే మనము పరిశుద్ధతను సంపాదించుకునే వారిగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అనేక మార్లు మరి మనం తప్పిపోతూ ఉంటాం, దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ ఉంటాం. మరి చేసి ప్రభా ఎందుకు నా జీవితం ఇలా అయింది, నా జీవితం అలాగే అయింది, నాలో శాంతి లేదు, సమాధానము లేదు, ప్రేమ లేదు, ఐక్యత లేదు, నాకు మనస్సేమి బాగాలేదు ప్రభా అనేసి మనం దేవుని మీద సొనుకునే వారుగా ఉంటాం. కానీ ఒక్కటి గుర్తించుకొని ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యందు మనం ఆత్మ కలిగి, పరిశుద్ధత కలిగి మరి పాపాన్ని అసహించుకొని దేవునికి ఇష్టము కాని అన్నిటిని విడిచిపెట్టి మనం దేవునితో గడిపినట్లయితే, దేవునితో జీవించినట్లయితే, దేవునితో మనం నడిచినట్లయితే దేవుని రాజ్యానికి వారసులు అవుతాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క దినాన దేవుడు నీతో నాతో మాట్లాడిన మాట ఏమిటంటే, మరి మనం క్రీస్తునందు మరి బ్రతికిన వారిగా ఉండాలి. పాపము యందు చనిపోయి క్రీస్తునందు బ్రతికి మరలా నిత్యత్వం కొరకు మనం సిద్ధపరచబడి నిత్య రాజ్యాన్ని పొందుకునే వారిగా ఉందాం. ఇటు వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు. కరడాలు చల్లని చీల్చెనే నీ సుందర దేహమునే. కరడాలు చల్లని చీల్చెనే నీ సుందర దేహమునే.
తడిపెను నీ తనువులు రుధిరంబు జాలే. తడిపెను నీ తనువులు రుధిరంబు దారలే. వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, వదకు సిద్ధమైన గొర్రె పిల్లవోలే మోమున ఉమ్ము వేయా. మౌనివైనావే, వదకు సిద్ధమైన గొర్రె పిల్లవోలే మోమున ఉమ్ము వేయా. మౌనివైనావే, దూషించి అపహసించి హింసించిరా నిన్ను, దూషించి అపహసించి హింసించిరా నిన్ను. ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా, ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా. బలి అయిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా. దేవుని స్తోత్రం. హల్లెలూయా.